గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ప్రధాని ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటిసారి 5 ఏళ్ళు చూస్తే మొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మనం చూసాం గతంలో ఏదైతే చిలకలూరుపేటలో ప్రధాని మోదీ సభ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి పైన ఒక్క కామెంట్ కూడా చేయకుండా ఆయన ప్రసంగం ముగించారు. ఆ సమయంలో వైసీపీ నేతలు కావచ్చు, కూటమి సభ్యులు కూడా అనుకున్నారు, అంటే జగన్ పైన ఎన్ని విమర్శలు కూడా చేయలేదు, మరి ఏంటి లోపల ఏంటి ఇలాంటి సత్సంబాలు ఉన్నాయని దానిపైన విమర్శలు వచ్చినప్పటికీ నిన్న జరిగిన సభ ఏదైతే ఉందో రాజమండ్రి కావచ్చు, ఇది అమలాపురంలో కావచ్చు, అనకాపల్లిలో, సో ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అవినీతిమయం అయిపోయింది, ఎక్కడ చూసినా అవినీతి 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 అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఒక్క రాజధాని కూడా లేదు, 3 రాజధానులు అన్నాడు, రాజధాని కట్టలేదు. పోలవరం ఏటీఎంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి కామెంట్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండో మద్యపాన నిషేధం చేస్తాము తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారం ఈ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి? సో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీ రావాలి, రాష్ట్రంలో కూటమి రావాలి, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. దీంతో ఇటు వైసీపీ నేతల్లో కూడా కలవరం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇదే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామే గతంలో జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అన్న కామెంట్స్ కూడా చూసాం. అలాంటిది ఈరోజు ఈ స్థాయిలో మోడీ విమర్శలు చేయడానికి కారణం ఏంటి? నిజంగా చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించిందా? ఇక ఈ అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి రామ్ కుమార్ అర్లగడ్డ ఉన్నారు, అధికార ప్రతినిధి. ఇక రాజకీయ విశ్లేషకులు కొండ రాఘవరెడ్డి గారు కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, చూసాం కదా, మీరే గత 5 ఏళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు ఒక 5 సంవత్సరాలు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి పైన ఒక్క మాట ఒక విమర్శ కూడా చేయలేదు. నిన్నటి సభ చూసాం, ఏ స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఒక ఏటీఎంగా మార్చేశాడు పోలవరాన్ని, అవినీతిమయం మార్చేశారు రాష్ట్రాన్ని, కనీసం ఒక రాజధానిలను లేదు, 3 రాజధానులను, ఏ ఒక్క రాజధాని నిర్మించలేదు, ఈ రకమైన కామెంట్ చేశారు. ఇది పబ్లిక్ లో కాస్త చర్చ అయితే జరుగుతుంది అనుకోవచ్చు. నమస్కారం అండి. మీకు శ్రీనాథ్ రమేష్ గారికి, రామ్ కుమార్ గారికి, కొండ రాఘవరెడ్డి అన్న గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పైన నమస్కారం తెలుపుతూ, నరేంద్ర మోడీ గారు ఏ ఎలక్షన్ కి వచ్చే ఆ ఎలక్షన్ కి తగ్గట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఆ రోజు ఏం చెప్పారు? పోలవరం ప్రాజెక్టును ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దీన్ని ఈ తప్ప వేరే ఆదాయం లేకుండా ఉన్నట్టు ఉంది, ఈ విధమైనటువంటి ఆదాయాన్ని దీని మీదనే పెట్టి వాడుకుంటున్నారని చెప్పినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? నారా లోకేష్ బాబు ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 కోట్లు దోచుకుంటున్నారు, వీళ్ళు దోపిడీని అర్థం అయిపోయింది, దోపిడీ ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మళ్ళీ వాళ్ళకి అవసరం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే వీళ్ళతో సాధ్యం కాదు. కాబట్టి ఈ సాధ్యం కానప్పుడు ఏం చేయాలో వాళ్ళని ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి, వ్యక్తిగతంగా విమర్శించి ఆయన డ్యామేజ్ చేయాలి, ఆయన డ్యామేజ్ చేస్తే జరుగుతుంది అనే ఉద్దేశం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక విషయం మీరు చెప్తూ వెళ్ళకండి. ఏమంటున్నంటే నేను మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయి, మీరు కొద్దిగా వినండి. ఇప్పుడు ప్రధాని మాట్లాడిన దాంట్లో అందులో వాస్తవం ఉంది. మీరే అన్నారు కదా, మేము అధికారం వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పింది మీరు కాదా? ఇప్పుడు పోలవరం పూర్తి చేయలేదు, అది వాస్తవం కాదా? ఇప్పటి వరకు ఏపీకి రాజధాని లేదు, అది వాస్తవం కాదా? ఓకేనా? ఇంకా ఉన్నాయేమన్నా చెప్పండి. ఇప్పుడు రాజధానికి సంబంధించి 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత అందులో చుట్టూరు దాదాపు 25,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకు, వాళ్ళకి కావాల్సిన అధికారులకు, వాళ్ళ పెత్తందారులకు మొత్తం దాన్ని ముందు జాగ్రత్తగానే కబ్జా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది మొత్తం అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయనేది మొత్తం చదివి వినిపించినారు. అంటే అక్కడ భూ కబ్జా జరిగింది తప్ప రాజధాని కట్టాలనే ఉద్దేశం జరగలేదు. 5 సంవత్సరాల అవకాశం ఇచ్చే
5 సంవత్సరాల అవకాశం ఇచ్చి ఆ అవకాశంలో తాత్కాలిక రాజధాని అని ప్రతిపక్ష నాయకుడు కూర్చుండే ఇల్లు చాంబర్ కూడా నీళ్లు గారు రాజధాని కట్టిస్తారు. వాళ్ళు ఆ రాజధాని 5 సంవత్సరాలు కట్టలేకపోయినారు. 5 కాదు కదా, 100 సంవత్సరాల అవకాశం ఇచ్చినా ఆ ప్రాంతంలో రాజధాని కట్టడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పులేంది, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవి ఏమేమి నెరవేర్చినారు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అక్కడ రాజధాని ఇప్పుడు కట్టేదానికి అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ పొరపాటున మనం మళ్ళీ అప్పులు తెచ్చి ఇంకోటి తెచ్చి అక్కడ రాజధాని కడితే ఆ రాజధాని కట్టిన తర్వాత ఇంతకుముందే గతంలో అనేక సార్లు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ పోరాటాలు చేసే సందర్భాలు వచ్చాయి. ఈ విధమైనటువంటి పెట్టుబడులన్నీ అక్కడ తీసుకొచ్చి పెడితే రోజు ఒక రాజధాని, రోజు ఒక రాష్ట్రం, రోజు ఒక ప్రాంతం అయిపోతే రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మనం ముందు మెడ్రాస్ లో ఉన్నాము, కర్నూలుకి వచ్చాం, కర్నూలు ఉన్నాం, హైదరాబాద్ ఉన్నాం, మళ్ళీ రాజధాని ఇక్కడ రిటర్న్ రావాల్సి వచ్చింది. అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి మార్గం అయితే 3 రాజధానులు కావాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పనులు జరుగుతున్నాయి, ఆ పనులు జరుగుతాయి. నెక్స్ట్ ఈ 5 నెలల్లో మొత్తం రాజధాని అన్ని ఒకటి రాష్ట్రం అయితే అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవం కదా, రాజధానులు కట్టలేదు కానీ అప్పుల్లో అయితే కూరుకుపోయింది కదా రాష్ట్రం అయితే. ఏమంటారు? ఇప్పుడు రాజధానులు కట్టలేదు, రాష్ట్రం అయితే అప్పుల్లో కూరుకుపోయింది కదా. అదే చెప్తాను, మూడు అడిగినారు కదా, చెప్తాను ఒక్కొక్కటి. అందరూ మాట్లాడారు కదా, ప్లీజ్ ఒక విషయం విషయం ఇంకా గెస్ట్లు ఉన్నారండి ప్లీజ్. తర్వాత 2,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు 2,66 కోట్ల రూపాయలు చేసినట్టు అక్కడ చెప్పడం జరిగింది. మొత్తం మీద మళ్ళా కాక ఇప్పుడు కేంద్రం ఇచ్చేటియో లేక మనకు స్టేట్ పైన ఇక్కడ మన బ్యాంకులు తెచ్చేటియో మళ్ళీ వస్తారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు ప్లీజ్. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. సందర్భం అప్పుడుంది. ఆ అప్పులన్నీ పెట్టిన తర్వాత అవన్నిటిని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,33,000 కోట్లు అప్పులు చేస్తే రాష్ట్రంలో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బెనిఫిట్ పేద బడుగు బలహీన వర్గాల ఖాతాల్లో వేసిన సందర్భాలు ఇండైరెక్ట్ గా 2,00,000 కోట్ల ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్, ఒక నిమిషం అండి. ఎస్ రామ్ కుమార్ గారు, నిన్న ప్రధాని పర్యటన ఇవన్నీ చూస్తారు అంటే ఏపీ పైన కేంద్రం అంటే బీజేపీ ఒక ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా? నిన్నటి కామెంట్ చూస్తే మనం గతంలో చూసాం, చిలకలూరుపేటలో మాట్లాడినప్పుడు మోడీ ఆ స్థాయిలో ఏం మాట్లాడలేదు, అంటే ప్రభుత్వ వైఫల్యాలు. నిన్నటి సభలో మనం చూస్తే అంటే ఇటు కూటమికి ఒక బూస్టింగ్ అనుకోవచ్చు, దాంతోపాటు బీజేపీ కూడా ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టిందా రాష్ట్రం పైన? ఆ ప్లేస్ ఉందా మీకు అక్కడ? నమస్తే రాజేష్ గారు. నమస్తే. అలాగే మిగతా వారందరికి కూడా, ప్యానెల్లో ఉన్న అందరికి కూడా, మిత్రులకి నేను ఒక మాట ఏంటంటే, ఏపీలో ఫోకస్ అని కాదండి, మొత్తం అన్ని చోట్ల కూడా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా. ఇప్పుడు మొన్నటిదాకా చాలా మంది కామెంట్ చేసేవారు ఒక ప్రాంతానికి పరిమితం అని. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో మీరు చూస్తే మొత్తం అన్ని కూడా ఒకటి ఇంచుమించుగా ఒకటి తప్పితే అన్ని కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం అండి. కింద సౌత్ కి వచ్చేపాటికి కూడా కొన్ని ఇండిపెండెంట్ గా కొన్ని చోట్ల అంటే ఈసారి ఖచ్చితంగా ఒడిశా, కేరళలో మా ఇంపాక్ట్ ఏంటనే చూపిస్తాం. అలాగే ఎక్కడ కూడా డాట్స్ లేకుండా, అంటే మేము ఒక్క డాట్ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయాలంటే ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుని మీరు చూస్తే మా సీట్లు కూడా ఎలా చేసామంటే అండి, పార్లమెంట్కి ఒక సీట్, అది అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి. విజయనగరం, హెచ్ఎర్ల, ఏమండి విశాఖపట్నం నార్త్, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నెక్స్ట్ ఏలూరు, విజయవాడ, ఇలా ఒక్కొక్క పార్లమెంట్కి ఒక అసెంబ్లీ, ఒక ఈ పార్లమెంట్, అలా అన్ని చోట్ల కూడా పెట్టుకుని వచ్చి రాబోయే రోజుల్లో మా ప్రెసెన్స్ అంతా ఫీల్ అవ్వాలి ఈ స్టేట్ అంతా అన్నట్టుగా ప్రణాళిక. అంటే పైనుంచి కింద దాకా ఏది దేశం నుంచి మన ఏపీలో జిల్లాల వారీగా వచ్చేసాను మీకు. అది భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా అండి. ఖచ్చితంగా ఇక్కడ మా ఫీల్ ఏంటనేది ఈ టర్మ్ లో మాకు చూస్తారు. ఇంకా ఒకటి ప్రధాని మాటలు, ఒకటి రామ్ కుమార్ గారు ప్రధాని చెప్పే మాటలు అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. పోలవరం ఇప్పుడు ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు అన్నట్లు ఏటీఎం గా మార్చేశారు అని చెప్పేసి మొన్న మాట్లాడిన ప్రధాని, ఈ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏటీఎం గా మార్చేశారు అని చెప్పేసి, తర్వాత రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిందని. మీరు రాష్ట్రానికి నిధులు సరిగ్గా ఇవ్వలేకపోవడంతో ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో పాలైందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, దీనికన్నా ముందు కామెంట్ ప్రధాని గారు
మొన్నటి పర్యటనకి ఈ పర్యటనకి చేశారండి. అవును. రావడమే చంటి కుర్రోడికి మనం ఎక్కడ ఆవకారణం పెట్టమండి. ఆయన వచ్చారు, కూటమి పైనే అంతా కూడా కలిశారు. ఆయన వచ్చిన మొదటి సభలో మొత్తం ఇక్కడ వాతావరణం ఎలాగుంది అందరికీ పరిచయ కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఈవేళ నిన్న ప్రధాని మోడీ గారు ఏమి చెప్పారనేది మీకు తీవ్ర స్థాయిలో మీరే చెప్తున్నారు, తీవ్ర స్థాయిలో చెప్పారని. మొన్న అమిత్ షా గారు ఏం చేశారో చూశారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఏమి పరిణామాలు స్టేట్ లో చోటు చేసుకునేవి కూడా చూశారు. నెక్స్ట్ పాయింట్ కి వచ్చేపటి ఈ రాష్ట్రంలో 2019 వరకు ఏమేమి ఒక అలయన్స్ లో ఉంటే లాస్ట్ లో విడిపోయాము. ఆ విడిపోవడం వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఎందుకంటే 2019 వరకు పోలవరంలో ఆల్మోస్ట్ 70+% లో పూర్తయింది. 2019 to 24 అసలు 1-2% మించి ఎక్కడా చేయలేదు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము. పైనుంచి కిందకి మేము నిధులు ఇవ్వడానికి సిద్ధమే. అయితే ఈ స్టేట్ లో అందుకున్న నిధులు ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందనేది మా వర్షం. అందులోనే మీ క్వశ్చన్ కి 2 ఆన్సర్లు వచ్చేసినాయండి. మేము పైనుంచి ఇస్తున్నామా లేదా అనేది. ఇప్పుడు మళ్ళా మేము పోలవరం ఇస్తాం అని వేగ్గా ఊరికే హామీలు ఇచ్చేది కాకుండా టైం ఫ్రేమ్ తో సహా ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2 ఏళ్లలోనే దాన్ని పూర్తి చేస్తాం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తేవడానికి మధ్యలో మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పైన ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ఈ గుడ్ ఫీల్ అంతా కూడా ప్రజలకు అర్థం అవ్వాలనే విధంగానే ఈ ట్రిపుల్ యాక్షన్ గవర్నమెంట్ ఏ విధంగా చేయగలదు, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అందరికీ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం అండి. అందులో మాత్రం మీకు ఏమాత్రం అనుమానం లేదు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఏమంటే ఒక మాట, అప్పుల మీద కూడా ఒక విషయం చెప్పాలి. ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నారు, నిర్మలా సీతారామన్ గారు అప్పులు పైన ఒక విధంగా కింద ఒక విధంగా. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో అనౌన్స్ చేసిన తర్వాత, పార్లమెంట్ లో అనౌన్స్ చేయక ముందు తర్వాత కూడా లెటర్లు మీరు గమనించాలి. రాష్ట్ర అధ్యక్ష పురంధేశ్వర్ గారి నుంచి ముందు ఒక లెటర్ ఇస్తే దానికోసం తర్వాత అప్పులు ప్రకటించారు. ఇక్కడ ఇచ్చిన లెటర్ కన్నా ఖచ్చితంగా పార్లమెంట్ లో తక్కువ ఇచ్చారన్న మాటను ఒప్పుకుంటారు. కానీ మళ్ళీ ఆవిడ స్టేట్ కి వచ్చారు ఇంచుమించుకు 1 నెలలోనే. అప్పుడు కేటగిరికిల్లగా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ విధంగా దొంగ లెక్కలు రాస్తున్నారని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచే సెంట్రల్ గవర్నమెంట్ తెలిసింది ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు దొంగ అప్పులు అనేది. మీకు ఒక కార్ లోన్ తీసుకున్నారనుకోండి, ఎస్బీఐ నుంచో ఆంధ్ర బ్యాంక్ నుంచో 70% లోన్ ఇస్తారు. మిగతా 20% అవుట్ ఆఫ్ పాకెట్ కట్టాలి. మీరేం చేస్తారు, ఈ కార్ హైపోథెటికేటెడ్ టు ఎస్బీఐ అన్న కానీ మీరు మళ్ళీ ఒక ప్రైవేట్ ఫైనాన్సర్ ఎవరి దగ్గర ఏదో 3 రూపాయల వడ్డీగా 4 రూపాయల వడ్డీకి పెడితే ఇచ్చేవాడు ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఇచ్చి దొంగ లెక్కలు రాస్తున్నారని కేటగిరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తే విత్ ఇన్ లిమిట్స్ మీకు అఫీషియల్ గా చెప్పింది కాదు, అన్అఫీషియల్ గా ఇక్కడి నుంచి తెచ్చేస్తున్నారు. ఎగ్జాంపుల్ లిక్కర్ బాండ్స్ ద్వారా మద్యపాన నిషేధం అని చెప్పిన ఆయన మళ్ళీ అదే లిక్కర్ వ్యాపారం త్రూ స్టేట్ ఆయన చేసి జేబులు నింపుకుంటున్నారని అదే వాక్యం మోడీ గారు చేశారు. మీరు నిన్న ఆయన సభలో ఇవన్నీ కూడా అంటే ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుందంటే మీరు కింద నుంచి ఏమేం జరుగుతుందో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే వాళ్ళకి తెలుస్తుందండి. తెలియదా అంటే చెప్తున్నారు కదా, జగన్ సీఎం పిఎం రిలేషన్ మధ్యలో ఈయన పైకి ఏం పంపితే అదే వెళ్తుంది. కానీ అన్అఫీషియల్ గా ఏం చేస్తున్నారు అనేది మేము పార్టీ ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదండి, మేము అందుకే ఇక్కడ ఉండదు కదా, ఇదంతా ఏం చేస్తున్నారు అనేది మేము ఆయనకు చెప్పడం జరిగింది. ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి నిన్న ప్రధాని మోదీ సరే మీరు అనుకున్నట్లే విమర్శలు చేశారులే. మీరు ఏదైతే అనుకున్నారో ఆ రకంగానే నిన్న ప్రధాని మోదీ ఆ స్థాయిలో గురిపెట్టారు ముఖ్యమంత్రి పైన. ఏంటి నిన్నటి సభ కూటమికి ఒక బూస్టింగ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అది ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకోవాల్సిందేనా? నిన్న ప్రధాని కూడా అదే చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనేది. అది వాస్తవం అంటారు? అయితే రాజేష్ గారు, మొదట మీకు 60 ప్రేక్షకులకి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, వైసీపీ నేత మోహన్ రెడ్డి గారికి, అనలిస్ట్ రాజు గారికి నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అంశం పైన మోడీ గారు అనేక అంశాలు ఈ రోజు ప్రస్తావించారు. మేము అనుకున్న విషయాలే కానీ కేంద్ర ప్రభుత్వం అనుకున్న విషయాలను బయటపెట్టింది. ఈరోజు మాఫియా రాజ్, ఆంధ్రప్రదేశ్ లో మాఫియా రాజ్యం జరుగుతా ఉంది, మద్యం ఏర్లై పారుతా ఉంది, పూర్తి స్థాయిలో అప్పులు తీసుకొని వచ్చి అప్పుల రాష్ట్రంగా మార్చేశారు, అభివృద్ధి సున్నా, శాంతి భద్రతలు కరువయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో రవాణా కాష్టం నడుస్తున్న విషయాన్ని చెప్పకనే సరైన మాటలతో చొరకలను ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బట్టలు పెరికేశారు మోడీ గారు, అమిత్ షా గారు. ఎందుకంటే ఇన్ని రోజులు దాపెట్టారు అప్పులు కానీ అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉన్న అంశాలని.
కానీ ఈరోజు ఓపెన్ గా బయటకు వచ్చేసి ఈ రాష్ట్రం పోలవరాన్ని చేయలేకపోయాడు, ఆ రాజధాని చేయలేకపోయాడు, ఇచ్చిన హామీలు తొంగలో దొక్కేశాడు. జగన్మోహన్ గారు చెప్పినవన్నీ అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు, బయటకు వస్తే ఫేక్ న్యూస్. ఇట్లా కాలం గడిపేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నైసీరియంలోకి వెళ్ళిపోయాడు. ఒకటి భయం పుట్టుకునింది, మళ్ళీ ఎలక్షన్ సెషన్ ఎంతో జరగదు నాకు తెలీదు, అధికారికంగా మార్చేస్తారని ఆఖరి రాగం పాడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పేపర్లో టీవీలు చూశారు. ఆఖరి రాగం అంటే పదవి ముగిసిన తర్వాత ఎలా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తే ఆఖరి రాగం పాడేస్తారు. జనాలు చూసి నవ్వుకుంటున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 750 హామీలు ఇచ్చావు, ఒక హామీ నివర్చలేకపోగా చివరికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వెళ్ళిపోయావు. మేము అప్పులు మీరు అప్పులు మా మీద చేస్తాం, మాట్లాడితే ప్రతిపక్షాల మీద కేసులు పెడతాం, జైల్లో పెడతాం. 18 గంటలు పనిచేసి పూర్తి స్థాయిలో పార్టీ అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టావు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట అనేవాడు, మీకు ముందు చెప్పాలి, అక్క మండదా, అక్క చెల్లి మండదా, తమ్ముడు మండదా, బాబాయి మండదా అని చెప్పాడు. అవునండి, ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్లకు కుటుంబం తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ కి పేదవాడు మండుతున్నాడు. 8 సార్లు 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచేసి రాష్ట్రం అంతా బిల్లు ఎంత వస్తుందో తెలియకుండా రాష్ట్ర ప్రజలు కట్టలేక మండుతున్నారు. ఇంకో పక్క పోలవరం పూర్తి కాకుండా రైతులు బాధపడి ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళు మండుతున్నారు. ఇంకో పక్క రాజధాని లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు. ఇంకో పక్క అభివృద్ధి లేదని ఏడుస్తున్నారు, ఉద్యోగులు ఏడుస్తున్నారు, ఉద్యోగులు చిత్తా లేకుండా ఏడుస్తున్నారు. అన్ని రకాల ప్రజలు మండుతున్నారు. జగన్ బాబాయ్, జగన్ మామ అని చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు కాదు మండేది, రాష్ట్రం మండుతా ఉంది. అసలు కుదరం అయిపోయింది ఈ రోజు రాష్ట్రం అంతా. అందుకే నువ్వు అక్కర్లేరు. రేపు 13వ తారీఖు నిన్ను ఓటేసి జగన్మోహన్ నిన్న జగన్ గారు అదే మాట్లాడారు, అక్క చెల్లెమ్మలకు వెళ్లే డబ్బులు చంద్రబాబు నాయుడు ఆపుతున్నారు అని. సార్ మాకేం పని లేదా? మాకేం రాజకీయాలు లేవా? అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు పోయే డబ్బులు ఆపుతామా? పండు టాకుల మీద పగ తెచ్చుకున్నాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. నిండు ఎండలో భయంకర 40 డిగ్రీలు ఉంటే పింఛన్ ఇవ్వకుండా ఈసీ రాష్ట్రం అంతా కూడా ఈసీ హెచ్చరించింది ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకోమని చెప్పి. వాళ్ళు చేయకుండా చివరికి వాళ్ళు ఎండలో చచ్చిపోయిన సంఘటన 31 మంది లాస్ట్ మంత్ చూసాం. అది అనుభవం తీసుకొని ఈ నెలైనా సక్రంగా చేస్తారంటే ఈ నెల కూడా 9 మంది చంపేశారు మళ్ళా. ఎందుకంటే ఆయన అకౌంట్లు వేస్తానని చెప్తాడు, ఇంటికి వచ్చిస్తానని చెప్తాడు, రకరకాల మాటలు. అంటే నేను ఒక మాట, 29 రాష్ట్రాల్లో ఎవరు పింఛన్ లేదు సార్, మనమే ఇస్తున్నావా? మరి అక్కడ ఇరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు. కావాలని శవరాజకీయాలకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి గారు మొదటేమో నాకు నాయన లేడన్నాడు, మళ్ళా చిన్న ఆయన లేదన్నాడు. ఆ వద్దను ఉపయోగించుకుని శవయాత్ర చేసి ఎన్నికల కమిషన్ కు తీవ్ర ఒత్తిడి తెచ్చి ముసలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ముసలాన్ని చంపేసి రాజకీయాలు చేస్తున్నాడు. తప్పు విధానం కరెక్ట్ కాదు. ఈ మాఫియా రాజ్యానికి చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కట్టుబడి ఉన్నాను, పోలవరం 2 సంవత్సరాలు పూర్తి చేస్తాను. అనేక అంశాలపైన డబుల్ ఇంజిన్ సర్కారే కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో మోడీ గారి పరిపాలన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి వేగవంతంగా పోతుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు, నమ్మారు, ఒప్పుకున్నారు, బంధాన్ని ఆస్వాదించారు. రేపు పార్టీని గెలిపించబోతున్నారు. ఇది తెలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి రాగం పాడుతున్నారు. ఇది చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఈ సమాధానం చెప్పకపోగా నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం చేసావు చెప్పండి. ఫలానా మీ ట్రేడ్ మార్క్ ఉందా? ఏం మీ ట్రేడ్ మార్కు? గంజాయి, డ్రగ్స్, రాష్ట్రం అంతా రావణ కష్టంగా మార్చి కేసులు పెట్టి, అమరావతి రైతులు కేసులు పెట్టి, అంటే వైసీపీ రాజ్యాంగాన్ని మీరు రాసుకొని కేసు పెట్టిన రోజు లేదు, జైలుకి పంపిన రోజు లేదు. ప్రతిపక్ష నాయకులు ప్రతి రోజు ఏదో కేసు మీరు ఇస్తా ఉంటారు. సో ఇటువంటి ప్రజాస్వామ్య విఘాతం కలిగించే అంశాలు రాష్ట్రాలు చేశారు కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసాయి మీకు ఆఖరాగం పాడిస్తున్నాం, మీ చేతనే మీరే పాడుతున్న విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉంది. మొన్న అమిత్ షా గారు మాట్లాడారు, రాష్ట్రంలో పరిస్థితి పైన చాలా క్లియర్ గా మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పరిపాలన చేసి చెప్పలేక పూర్తి స్థాయిలో దశలు పడిపోయావు. నువ్వు పోలవరాన్ని ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించావు. ఇంకో మాట రామ్ కుమార్ చెప్తాను, ఎదురు చూసా. వికసిత భారత్ కాకుండా సర్వశిక్షాభిమాన నిధులు ఏమయ్యాయి? ఎన్ఆర్టీ ఫండ్లు ఏమయ్యాయి? జలశక్తి నిధులు ఏమయ్యాయి? సన్నబియ్యం ఏమైంది? కేంద్రం నుంచి వచ్చేవని, కేంద్రం నుంచి వచ్చే పథకాల కింద స్టిక్కర్ వేసుకొని నేను ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అబద్ధాలు తెలిపోయింది. సో ఈయన చేసింది ఏమీ లేదు. అప్పు చేసి పప్పు కూడా పెట్టాడు. 5 బడ్జెట్లు పెట్టాడు రాజేష్ గారు. 12 లక్షల కోట్లు, 11,50,000 కోట్లు అప్పులు ఇచ్చాడు. సో 23,50,000 కోట్లకి ఈయన బటన్ నొక్కింది ఎంత? మా భజన ముఖ్యమంత్రి, బటన్ ముఖ్యమంత్రి, మా బాదుల ముఖ్యమంత్రి నొక్కింది 2,70,000 కోట్లు. మిగిలిన డబ్బులు కాకెత్తికెళ్ళిందా? ఏం చేశారు? కదా మధ్యాహ్నం ఎరువులు డిజిటల్ డబ్బులు 1,00,000 రూపాయలు కొట్టేశాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజలు విసిగిపోయారు.
నీ పరిస్థితిని పరిపాలన Right. వరకు సాధించే ప్రసక్తే లేదు. Right. దానికి ఇంత దుర్మార్గంగా ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, మళ్ళీ వస్తాను ప్లీజ్, మళ్ళీ వస్తాను. ఎస్, మనకు రాజకీయ విశ్లేషకులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. కొండ రాఘవరెడ్డి గారు. సార్ రాఘవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి చెప్పండి, నిన్న ప్రధాని మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తారు? 5 ఏళ్ల తర్వాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పట్టాలు తప్పింది, అభివృద్ధిలో పట్టాలు తప్పింది, మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడే రావాలి అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. నిజంగా పరిస్థితి ఉందా? రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందా? పట్టాలు తప్పిందా? మద్యం ఏరులై పారుతుందా రాష్ట్రంలో? హలో రాఘవరెడ్డి గారు వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కొండా రాఘవరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు నా తమ్ముడు రాఘవరెడ్డి గారు. వెళ్ళి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నిలబడుతున్నాయి. ఆయన ఆల్ ది బెస్ట్. అందరికి నమస్కారం. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలుగా ముగ్గురు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ చెప్తారు. ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తప్ప తెలుగుదేశాన్ని తిట్టలేరు వాళ్ళు, పవన్ కళ్యాణ్ తిట్టలేరు, షర్మిలమ్మను తిడతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుక. ఇది మనం కొత్తగా చూడవలసిన అవసరం లేదు. 59 నెలలు ప్రభుత్వముగా జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వముగా మంచి కార్యక్రమాలు చేసుకునిద్దరు. అందులో ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి ఇక్కడ బాగా ఇది అనిపిస్తే 2014లో ఏ మాటలైతే మాట్లాడారో అప్పుడు ప్రభుత్వంలో లేని కనుక ఏది మాట్లాడినా నడిచింది. మోడీ గారు ఏది మాట్లాడినా బాగానే ఉంటది, చంద్రబాబు గారు ఏది మాట్లాడినా బాగానే ఉంటది, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా బాగానే ఉంటుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలలో ఒక సంవత్సరం ఏమో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. వాళ్ళ ముగ్గురు 4 సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులలో ఉన్నమాట వాస్తవం. అప్పుడు ఎన్నప్పులైనవో ఏమైనాయో అది భగవంతుడి గనక వాళ్ళకి తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళు ఇండివిజువల్గా నిలబడ్డారు. ఆ తర్వాత 5 సంవత్సరాల కంటే 59 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనం అందరం చూసాం. సరే, ఆయన పాలన ఏముంది ఏం లేదనేది ఆయన మీటింగ్లలో చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తాడనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ నరేంద్ర మోడీ లాంటి పెద్ద నాయకులు స్క్రిప్ట్ చదువుతారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఇచ్చినా చదువుతారు, షర్మిలమ్మకు స్క్రిప్ట్ ఇచ్చినా చదువుతారు. కానీ నరేంద్ర మోడీ గారు స్క్రిప్ట్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో రాజధానుల విషయంలో పట్ల కేంద్ర ప్రభుత్వం ఏం అఫిడవిట్ చేసింది అది అందరికీ నగ్న సత్యం. రాజధానుల విషయంలో మేము జోలికి రాము, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పి అఫిడవిట్ చేసిన మాట వాస్తవమే కదా. ఈ 59 సంవత్సరాల నెలలు తెలియనటువంటి ఈ అవినీతి కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవాళ కొత్తగా ఏం తెలిసింది చెప్పండి. కాకపోతే ఖచ్చితంగా ఆయన మాట్లాడవలసింది. ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ. 6 ఎంపీ సీట్లు అంటే ఆషామాషా కాదు, చాలా పెద్ద సీట్లు ఆయనకి ఇచ్చారు. 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. కనీసం ఈ స్క్రిప్ట్ జరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరి ఆయుధం అన్నా మనం మోడీ గారితో ఉపయోగించుకోకపోతే ఎట్లా? ఇవే కాదు, అన్ని విషయాల్లో కూడా పాపం మోడీ గారిని ఇక్కడ ఏదో కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది ఎలక్షన్ కమిషన్ విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఒకటి రాఘవరెడ్డి గారు, ఇక్కడ ఎవరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రాఘవరెడ్డి గారు నేనేమడుగుతానంటే, నేనేమడుగుతున్నానంటే ఇక్కడ మోడీ ఏంటంటే ఇటు వైసీపీని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తూ టార్గెట్ చేస్తూ, ఇటు చంద్రబాబు నాయుడు పొగుడుతూ, అంటే ఆయన వ్యూహం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఉందా, లేక బీజేపీ ఏ రకంగా సరే బీజేపీ కాస్త ఇక్కడ బలపడాలి అనే యాంగిల్లో ఆయన విమర్శలు చేశారంటారు. అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తేనే ఇక్కడ బీజేపీ బలపడుతుంది అనుకున్నాడా? ఈ వారం రోజుల ముందు వచ్చి ఎవరిని టార్గెట్ చేసి ఏం బలపడతాయి, కానీ అదంతా కూడా రాజకీయంగా మొదటి నుంచి ఉండాలి. 170 సీట్లలో పడతామన్నారు, 20 సీట్లలో పడతామన్నారు, పొత్తులు మాకు వద్దన్నారు, జీవితంలో కూడా మేము చంద్రబాబు తోటి అటువంటి తప్పు మళ్ళీ చేయమన్నారు, పవన్ కళ్యాణ్ గారు బతులాడితే మళ్ళీ వచ్చినామన్నారు. ఇవన్నీ వద్దు, ఇవి రాజకీయాల్లో కూడా ఇవన్నీ సహజం. రాజేష్ గారు, మనం ఈ రోజు పోవాల్సిన అవసరం లేదు. అప్పులు ఎంత, ఆందాన్ని ఎంత అనేది కాదు. మనకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ప్రధానమంత్రికైనా, ప్రతిపక్ష నాయకుడికైనా, ముఖ్యమంత్రికైనా, ఒక పార్టీ అధ్యక్షుడికైనా మాట్లాడేటప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూడండి, తెలంగాణలో కూడా నాకు నిన్న రైతు బంధు పడ్డది. నాకు 10 ఎకరాల వరకు రైతు బంధు నేను చేసింది. ఇక్కడ ఏముంది చెప్పండి? రైతు బంధు వేస్తేనే ఓట్లు మారేటట్టుంటే, లేకపోతే రైతు ఇన్పుట్ సబ్సిడీ అయితేనే ఓట్లు మారేటట్టుంటే,
లేకపోతే మోడీ గారు వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పడంటే ఓట్లు మారేటట్టుంటే ఇది చాలా తెలివికన్నులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, చాలా తెలివికన్నులు. మనం మాట్లాడేటప్పుడు కొంచెం క్రెడిబిలిటీ ఉండాలి. ఇదే ఇప్పుడు ఏటీఎం అన్నాడు పాపం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అంటే ఇప్పుడు ఏంటి ప్రధాని మాట్లాడే దాంట్లో వాస్తవం లేదంటారా? ప్రధాని మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదా, క్రెడిబిలిటీ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడినా ప్రజలకు అర్థమవుతుంది ఆయన ఏంటని తెలుసు అందరు. కానీ ప్రధానమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఒక మంచి పేరు గడించినటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక కొండకు దారం కట్టి వస్తే కొండ వస్తుంది లేకపోతే దారం పోతుంది అనుకునేటటువంటి పరిస్థితులలో ఇక్కడ వచ్చి ఆయన క్రెడిబిలిటీని తక్కువ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండకుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఒక ప్రధానమంత్రిగా ఆయనకు క్రెడిబిలిటీ ఉంది. ఎవరో రాసించిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఆయన 400 పైచీకు భారతదేశంలో గెలుస్తున్నప్పుడు ఈడ 1, 2 అల గురించి ఆయన క్రెడిబిలిటీ మీ దగ్గర తగ్గించుకున్నాడేమో అని నా అనుమానం. ఒక్క నిమిషం రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు రామ్ గారు ఏం చెప్తారు? బీజేపీ ఒక్కసారి మీ దగ్గరికి వస్తాం, బీజేపీ ఒకసారి కావచ్చు. ఇంకోటి స్పెషల్ స్టేటస్ అందరూ జపం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం చేసింది, షర్మిల జపం చేస్తుంది, చంద్రబాబు జపం చేస్తుండు, పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తుండు, కమ్యూనిస్టు పార్టీలు జపం చేస్తున్నాయి, మేధావులు జపం చేస్తున్నారు. ఆ స్పెషల్ స్టేటస్ అనేది నిన్న ఒక్క నొడుగు లేదు అక్కడ. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు చాలా విజ్ఞులు. ఎవరో ఎక్కడెక్కడ ఎట్లెట్లా గెలిపియాలి, ఎట్లెట్లా ఓడగొట్టాలని తెలిసినటువంటి రాజకీయం చతుర్థం ఉన్నటువంటి ప్రజలు ఇవన్నీ ఆలోచన చేయాలి. రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి మీరు ప్లీజ్. రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు కౌంటర్ ఇచ్చారు కదా, ప్రధాని క్రెడిబిలిటీ లేని మాటలు మాట్లాడారు, స్క్రిప్ట్ ఇస్తే ఒక్కసారి దానికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం. రామ్ కుమార్ గారు ఏం చెప్తారు? ఒక రాజకీయ విశ్లేషకుడు, ఆయన ఈ రకమైన కామెంట్ చేశారు. ఆయన స్టేజ్ మీద ఎవరున్నారు క్రెడిబిలిటీ మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. రాఘవరెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక శ్రీనివాస్ చౌదరి గారు అటువంటి వ్యక్తి రాజేష్ గారు వాళ్ళు ప్రధాని గారు విద్యతో మాట్లాడిన మాటలే. ప్రధానమంత్రి స్క్రిప్ట్ ఇచ్చే స్థాయి ఎవరికి లేదు. కూడా అలా తీసుకున్నాడు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ప్రధానమంత్రి గారు స్క్రిప్ట్ ఇచ్చే పరిస్థితిలో, చెప్పే పరిస్థితిలో కాదు. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన మాఫియా రాజ్యం నడుస్తుంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారో లేదు చంద్రబాబు నాయుడు గారో లేదు ఇంకో కాదు. ఈ రాష్ట్రానికి నిధులిచ్చినేమో ఏం చేశాడు? ఏటీఎం గా మార్చుకున్నాడు. చంద్రబాబు తినేశాడు, పడలకి పనిచేశాడని అబద్ధాలు చెప్పాడు. శూన్యం ప్రత్యేక హోదా అంశంపైన మాట్లాడేటప్పుడు కనీసం ఈ వికసిత భారత్ అనే పాయింట్ మాట్లాడే విషయం గుర్తుపెట్టుకోండి. వికసిత ఆంధ్రప్రదేశ్ కి, వికసిత భారత్ కి నేను కట్టుబడి ఉన్నాను. అన్ని రకాలుగా 2 ఏళ్లలో పోలవరం పూర్తి డెడ్ లైన్ అమిత్ షా గారు చెప్పారు. చాలా క్లియర్ చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆగరాగం మాడుతుంటే, ఇంకా ఆయన కూనిరాగం మాడుతుంటే మేము ఏం చేయలేము సార్. చంద్రబాబు నాయుడు గారు పరిస్థితుల్లో మోడీ గారు లేరు, ఆయన ప్రధానమంత్రి, ఆయనకి ఎవరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకునే మాట్లాడింది. అందుకే ఆఖరి గడిలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు ప్రశ్నలోకి వెళ్ళిపోయి నాకు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు, ఇంటికి వెళ్తానని తిరిగి చెప్తారు జగన్మోహన్ గారు. ఆఖరి రాగం మాడేది. శ్రీనివాస్ చౌదరి రామ్ కుమార్ మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం ప్లీజ్. ఒకసారి రామ్ కుమార్ 2 గంటల టైమింగ్ ఇస్తాను, మీకు ఇస్తాను ఒక్క నిమిషం. సార్ వాళ్ళిద్దరు క్వశ్చన్లు వేసిన తిట్లు తిడుతున్నారు, మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, నా ఆన్సర్ చెప్పదలికే కట్ చేస్తారు. నన్ను మాట్లాడకపోతే ఇక్కడ ఎవరు అధికార పార్టీని మాట్లాడకుండా ప్రతిపక్షాలు నేను ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మీరు ఫైనల్ గా మీరే మాట్లాడు. ఒకసారి రాఘవరెడ్డి గారు మాట్లాడిన దానిపైన ఖచ్చితంగా బీజేపీ అతనే అక్కడ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు అంటే అక్కడ ప్రధానిని టార్గెట్ చేస్తూ ప్రధాని స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడి ఏం చెప్తారు ఒకసారి మాట్లాడితే ప్లీజ్. మీరు మాట్లాడదు తర్వాత. రామ్ కుమార్ గారు ఏమండి, రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అని ఆయన తెలంగాణలో ఉన్నారు కాబట్టి కొంచెం న్యూస్ లేట్గా వెళ్తుందేమో, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు. మరి స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అని 9 ఏళ్ళు అయిందండి చెప్పి. ఓకే, మళ్ళీ స్పెషల్ స్టేటస్ అని ఇప్పుడు ఈయన వెళ్తున్నారు కదా వైఎస్ఆర్ వాళ్ళు. చూద్దాం
ఇక రెండోది టీడీపీ అడుగుతుందంటే టీడీపీ నుంచి ఏమైనా వచ్చిందని మీరు ఎక్కడైనా విన్నారా ఏంటి? నాకైతే తెలియదు మరి. ఇప్పుడు దానికి స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చేది ఏమైతే ఉన్నదో అదంతా కూడా ఏది నిధుల రూపంలో ఇప్పుడే ఇస్తున్నాము, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అది ఇవ్వలేకపోతున్నాము, స్పెషల్ పర్పస్ వెహికల్ ఇచ్చి దాని ద్వారా ఇస్తున్నామని చెప్తున్నాము. అది అయిపోయింది ఇష్యూ. అయితే 9 ఏళ్ల నుంచి వీరికి ఇన్ఫర్మేషన్ రాలేదంటే పక్కనే ఉన్న తెలంగాణలో చాలా ఆశ్చర్యంగా ఉంది. నెంబర్ 1. ఇక నెంబర్ 2, స్క్రిప్ట్ ఇస్తే చదివారని ఈయనకి ఎవరు చెప్పారో నాకు తెలీదు. మరి వారే చెప్పాలి ఆ విషయం. అంటే దూతలను ఏమైనా పంపారా, లేకపోతే మా దాంట్లో ఏమన్నా మరి ఒక ఏది మన్మధుడు దాంట్లో మైక్ కొంట చూడండి, అది ఏమన్నా బీజేపీ లోపల ఏమన్నా పెట్టేసి విన్నాకని మాట్లాడరు. ఎందుకంటే మేము ఎవ్రీడే మేము అధికార ప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం లోపల ఏం జరుగుతుంది అనేది, బయట ఏం మాట్లాడాలి అనేది. అట్లీస్ట్ మీరు బయట ఇన్ఫర్మేషన్ ఎంతో కొంచెం చెప్పకపోతే మీ బయట వచ్చి మీరంటే వాళ్ళు చెప్పలేం కదండి. ప్రధానమంత్రి మోడీ గారికి ఒకళ్ళ స్క్రిప్ట్ ఇస్తే చదువుకునే స్థాయిలో అయితే ఆయన లేరు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇదిగో నాకులాగా ఇలా కాగితాలు పెట్టుకుని ఉంటాడు మీద. ఇప్పుడు నేను ఈ కాగితం ఎందుకు పెట్టానంటే మీరు అడిగిన క్వశ్చన్ రాసుకోవడానికి. ఆయన అయితే ఏదో ఇలా కాగితాలు పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చాలా కేటగిరికల్ గా, అంటే నేను ఆయన మాటలు నోటి నుంచి వచ్చిన మాటలు కేటగిరికల్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. పవన్ పైన విశ్వాసం, మోడీ గ్యారంటీ ఇస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పూర్తి కాన్ఫిడెన్స్ తో చేస్తున్నాము. ఈ 3 రాజధానులు అన్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు. అవినీతి ఫుల్ స్పీడ్, అభివృద్ధి నో స్పీడ్. ఇవి ఆయన మాట్లాడింది. రామ్ కుమార్ గారు ఒక నిమిషం లాస్ట్ కామెంట్. జగన్ మద్యపాన నిషేధం అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పేరుతో వ్యాపారం చేస్తూ మద్యం దోచేస్తున్నారు. ఇటువంటి మాటలన్నీ మాట్లాడారండి. ఇందాక ఒక ఈయన కూడా అన్నారు, మోహన్ రెడ్డి గారు, భూ కబ్జాలు అన్నారు. ఏది రాజధాని ప్రాంతంలో. మరి 4.5 ఏళ్ల పాటు మరి ఎక్కడ గడ్డి కోస్తున్నారు మీరు? వాటి గురించి చెప్పాలి కదా. గట్టిగా మాట్లాడితే 2019 లోపల మీరు రాకముందు పింక్ డైమండ్ అన్నారు. ఆ పింక్ కలర్ ఏదో చూపిస్తే మేము కూడా సంతోషిస్తాం. ఇవన్నీ తీస్తే మీకే మంచిది కదా, మీ మీద ప్రజలు కాన్ఫిడెన్స్ తో మీకే ఓటేస్తారు కదా. ఇవన్నీ లేకుండా ఊరికే మాటలు వేస్ట్ కదండి. అందరూ మాట్లాడతారే. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబాటు ఉంది. రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చాలా క్లియర్ గా చెప్పారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది మా ఎజెండా. రాజేష్ గారు ఇస్తాను మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఒకటి అండి. రామ్ కుమార్ గారు ఇప్పుడు నిన్న ప్రధాన కామెంట్ చేశారు, కాంగ్రెస్ అదే విధంగా వైసీపీ 2 ఒకటే అండి. ఈ స్థాయిలో షర్మిల కామెంట్ చేస్తూ ఉంటే, ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన షర్మిల కామెంట్ చేస్తుంటే ఏ రకంగా ఒక్కటి అయి ఉంటారు వాళ్ళు? మీ మాట వినపడట్లేదు. మోహన్ రెడ్డి గారు మీరు తొందరపడకండి, మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు తొందరపడకండి, నేను మాట్లాడిస్తాను మీ దగ్గర. మీరు ఏమంటే రామ్ కుమార్ గారు విషయం ఏంటంటే, నిన్న ప్రధాన ఒక కామెంట్ చేశారు, ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ 2 ఒకటే అనేది. కానీ షర్మిల ఏ స్థాయిలో అన్నపైన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థాయి వరకు వెళ్ళింది అనేది, ఏ రకంగా ఒకటే ఉంటుందని మరి మీరు ఇచ్చిన స్క్రిప్ట్ కాక ఏమంటారు? రాఘవరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అదే అంటున్నారు. స్క్రిప్ట్ ఎవరో ఇస్తే అంటే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే అండి. స్క్రిప్ట్ ఎవరిస్తారు? ఇలా చూడండి, ఇలా చూడండి. అలా కాదండి. కాదు కదా రాఘవరెడ్డి గారు, మీరు ఎనలిస్ట్, మీరు కూడా ఇలా ఇంటర్ఫీర్ అవుతే ఎలా? ఎనలిస్ట్ కదా. కాదండి, షర్మిల గారు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతాను అని దిగిందా యుద్ధంలోకి? అన్న ఎంపీ సీట్ ఇవ్వలేదు, లేదా అన్న ఈవిడికి రావాల్సిన ఆస్తిని కాజేశాడు, ఇంకో బాబాయిని నెత్తి మీద గొడ్లెట్టి నరికేశాడు అనే దాని మీద ఆవిడకి ఏదో మనసులో బాగాలేదు. కాసేపు తెలంగాణ కోళ్ళని అక్కడికి వెళ్ళింది, అక్కడ తరిమేశారు, ఇక్కడికి వచ్చింది, తెలియలేదు. ఏమండి, 2000 పాదయాత్ర చేసిన నాళ్ళు కాంగ్రెస్ ని ఏకి పారేసిందా లేదా, ఇది ఒకటే పాయింట్. కాంగ్రెస్ కి వెళ్ళి ఆవిడ మాట్లాడుతున్నారు. మరి ఎటు ఉన్నట్టు ఆవిడ? మీ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ వచ్చిందా లేదా మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు. రాజేష్ గారు
చెప్పండి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. 3 కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. 3 కలిసి డిబేట్ లో కూర్చొని మాట్లాడిస్తున్నారు. మీరు నేను మాట్లాడాల్సినప్పుడు నేను మాట్లాడకపోతే మాట్లాడాల్సి వచ్చినప్పుడు మోహన్ రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు మమ్మల్ని వేసుకుంటుంటే ఆయన మాతో కలుపుతారేంటి మోహన్ రెడ్డి గారు? ఆగండి సార్, క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. రాఘవరెడ్డి గారు అనలిస్ట్ అనుకున్నాను. ప్లీజ్ రామ్ కుమార్ గారు ప్లీజ్ ఉండండి, మాట్లాడండి. రాఘవరెడ్డి గారు అనలిస్టా కాదా? మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటుంటే నాకు డౌట్ వస్తుంది. ఒక నిమిషం ప్లీజ్. ఆయన కాదు, రాజేష్ గారు అనేది. రాజేష్ గారు ఓకే. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు 50 లక్షల కోట్లు భారతదేశానికి అప్పు ఉంటే 150 లక్షల కోట్లు అప్పు చేసిన నరేంద్ర మోడీ గారు 1/3 మరి సరే, అది పక్కన పెడదాం. వీళ్ళు అప్పులు చేయలేదు, వీళ్ళు బాగా నిజాయితీగా చేస్తున్నారు, వీళ్ళు ఏదో ప్రభుత్వంటే వస్తానే వీళ్ళకి డబ్బులు, వీళ్ళు భారతదేశాన్ని వికసిస్తుంది. అప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు 2004లో భారతదేశం వెలిగిపోతుంది అని. వెలిగింది, వెనక్కి పడితే 10 ఏళ్ళు కోల్పోలే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈడీనో ఎన్ఫోర్స్మెంట్ ఐటీనో వీళ్ళను వాళ్ళను పెట్టుకుని వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి ఫోన్ ట్యాపింగ్లు పెట్టి నా ప్రతిపక్షాలను బెదిరించి వాళ్ళ సమాచారం తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టించి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ అంచేసినామని వీళ్ళు అనుకుంటున్నారు. అది ఎప్పుడో ఒకసారి బయటపడినప్పుడు మా వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే మన చేతిలో పవర్ ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే, మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే జనాలు చూస్తుంటారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ తీసుకొని చదువుతారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ తీసుకొని చదువుతారు కాబట్టి నిన్నేం మాట్లాడాడు, ఈ బుద్ధి అదే మాట్లాడతాడు, ఈ రోజు ఏం మాట్లాడతాడు, ఎన్నికల్లో రేపు మళ్ళా వచ్చే 29 ఎన్నికల్లో కూడా అదే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ లాగా నేను ఆ ఊర్లో పుట్టాను, నేను ఈ ఊర్లో పుట్టాను, నేను ఆ ఊర్లో పుట్టాను, నేను ఎంపీసీ చదివినా బైపీసీ చదివినా నేను ఇది చదివినా అది చదివినా అని చెప్పి చెప్పడు. చంద్రబాబు నాయుడు లాగా ఇష్టం వచ్చినట్టు కారుకూతలన్నీ చూసుకుంటా నీ అమ్మమ్మ మూడు తాతమ్మ మూడు అని చిల్లర మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతి కలిగినటువంటి నాయకుడు, ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పోయినసారి 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసి చూపించి, అయ్యా బాబు ఏదో ఇది చేసినప్పుడు ఆయన ఈ చేసినటువంటి ఘనకార్యం ఇది, నేను ఇది ఇచ్చినాను, ఈ ఇచ్చినటువంటి ఘనకార్యం నేను ఇది చేసినాను, ఇది చేసి ఉంటే నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేంటి అని మొగాళ్ళలాగా దమ్మున్న మొగాళ్ళలాగా మీసం మెలేసి మాట్లాడుతుంటే దాన్ని తీసుకొచ్చి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను, కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను అందరినీ బయటకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడడం బట్టే వీళ్ళను దిగజారిపోతున్నారు కాబట్టి వాళ్ళని బయట పెడుతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చిలకలూరు పెట్టుకొచ్చినప్పుడు 5 సంవత్సరాలు కావచ్చు, మన మీటింగ్లు ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఈ రోజు స్క్రిప్ట్ కాకపోతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కేంద్రంలో ఏమి అడానా గాడిద పళ్ళు దొంపుకుంటా ఉంటారా? ఎందుకో చూడలేదు ఆంధ్రప్రదేశ్ వైపు? ఆంధ్రప్రదేశ్ లో ఇంత అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఇంత జరుగుతుంది. మీరు మాటలు జాగ్రత్తగా వస్తే మీ మాట బాగుంటది. ఇంటరప్ట్ చేస్తాను నేను. మాట జాగ్రత్త. మాకు రాదా ఏంటి ఆ భాష? మంచిదే మాట్లాడుతున్నా. భాష జాగ్రత్త మోహన్ రెడ్డి గారు. కొంచెం ఆపండి. రాజేష్ గారు నేనేమడుగుతానంటే ఒకటి ఒక విషయం. మోహన్ రెడ్డి గారు ఒక విషయం మీరు ఉండండి. రామ్ కుమార్ గారు, మోహన్ రెడ్డి గారు ఒక విషయం ప్లీజ్ వినండి. నేనేమడుగుతున్నాను, ముఖ్యమంత్రి అయినా సరే ప్రధాని అయినా సరే గౌరవంగా మాట్లాడాలి, అర్థమైందా? ప్లీజ్ ఒకటి. మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రధాని అండి, మన దేశ ప్రధాని పట్టుకొని గాడిద పళ్ళు అది ఈ పళ్ళు అని మాట్లాడకండి, సబ్జెక్ట్ మాట్లాడండి. అది చెప్పండి. రాజేష్ గారు ప్లీజ్. రాజేష్ గారు ఉన్నారా లేరా? ఉండండి. రామ్ కుమార్ గారు ఉండండి ప్లీజ్. ప్రధానమంత్రి ఆ స్థాయిలో భాష మాట్లాడుతుంటే మీరు కంట్రోల్ చేయకపోతే మాకు కనీసం మీరు ఒక మాట మాట్లాడలా. రామ్ కుమార్ గారు మీరు వినట్లేదు, నేను అడిగేది మీరు వినట్లేదు. నేను అతను చెప్పాను ఆ రకంగా మాట్లాడకూడదు, మీరు ఒక దేశ ప్రధాని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అట్లా అని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి పైన కూడా కామెంట్ చేయకూడదు. సో అదే చెప్పాను మోహన్ రెడ్డికి, నేను అదే చెప్పాను. మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడద్దు. మోహన్ రెడ్డి సబ్జెక్ట్ మాట్లాడండి. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చిన్నాన్నను చంపినారు అనే పాయింట్ మీరు మాట్లాడద్దు. అసలు ఆయనకు సంబంధం లేని వ్యవహారాలు మీరు ఎలక్షన్ లో మాట్లాడుతున్నారు. మీరు నోరు మూసుకోండి అని చెప్పి వీళ్ళకు కోర్టు ఇచ్చింది తీర్పు. ఇచ్చిన తర్వాత చిన్న చెప్పినాడని మాట్లాడితే చిన్నాన్ని చంపడం కన్నా గుడ్డిగాడికి పళ్ళు చంపుతున్నారని పెద్ద తప్ప? అది పెద్ద నేరమా? అలా కాదండి, పచ్చకావాడికి అలా కాదండి. 5 ఏం పీకేయడం నేను అడగనా? పర్లేదు మాట నేను అడగనా? అవన్నీ కామెంట్స్ వద్దండి. రామ్ కుమార్ గారు దయచేసి కూర్చోండి. మొదలుపెట్టేది ఎవరు? నేను ఆయన ఒక సీఎం, ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలా వద్దా? వద్దంటే గొప్పగా చెప్పుకుంటున్నారు.
మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆంధ్రప్రదేశ్ లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మిమ్మల్ని బయట పట్టించుకోరు కాబట్టి ఇంతలా రగిలిపోతుంటా కోపంతో ఊగిపోతున్నారు. మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. పాత సినిమాలో తాండ్ర పాపారెడ్డి గారు చూసారా కృష్ణరాజుని ఊగిపోతా ఉంటాడు, ఆ స్థాయిలో ఊగిపోతున్నారు మోహన్ రెడ్డి గారు. సరే నేనేమడుతాను మోహన్ రెడ్డి గారు ఒక్క అంశం మోహన్ రెడ్డి గారు ఒక విషయం నాకు ఒక విషయం మోహన్ రెడ్డి గారు కనీసం జాతీయ పార్టీలు ఉంటే సభ్యత కూడా లేకపోతే ప్రాంతీయ పార్టీ వాడు మాట్లాడే నేర్చుకుంటామండి మీ నుంచి. నీ అమ్మ అమ్మ కూడా అన్నప్పుడు లేదండి, ఆడెవడో నానిగాడు వచ్చినప్పుడు నీ అమ్మ అమ్మ కూడా అన్నప్పుడు లేదా మోహన్ రెడ్డి? ఏంటి సభ్యులు? రామ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి మీరు. మాకు రాలేయండి రామ్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి మీరు. ఒకటి అండి మోహన్ రెడ్డి గారు డిబేట్ కు వచ్చినప్పుడు ఎదట వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సభ్యతలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు రాజేష్ గారు. పార్టీ రామ్ కుమార్ గారు ప్లీజ్ ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రతి ఒక్కరు మెంటల్ కృష్ణ కింద మాట్లాడతాడు. మీరెటో ఆంధ్రప్రదేశ్ లో రాజేష్ గారు మీరు ఉన్నారా? మోహన్ రెడ్డి మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడేది వినపడదండి. ప్లీజ్ ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం మ్యూట్ చేయరా? ఆంధ్రప్రదేశ్ లో ఒక నిమిషము రామ్ కుమార్ గారు మీరు దంచుకుంటాడు, అలా మ్యూజిక్ వాయింతేనే ఉంటాడు. రామ్ కుమార్ గారు మీరు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడేది మీకు వినపడదండి. గుళ్ళ గంటలు కొట్టినట్టు కొడతానే ఉంటాడు. మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా కంటిన్యూ మాట్లాడుతుంటే నేను మాట్లాడేది మీకు వినపడదండి. ప్లీజ్ ఒకసారి వినాలి నేను కూడా ఏమడుగుతున్నాను అనేది. మోహన్ రెడ్డి గారు సబ్జెక్టు మాట్లాడదాము. మోహన్ రెడ్డి గారు మీరు పదే నాకు అవకాశం ఏంటి సార్, నాకు అవకాశం ఏంటని ఇచ్చినప్పుడు మీరు అక్కడ ఏంటి ఈ 5 ఏళ్ళు ప్రధాని ఏం చేశాడు, రాష్ట్రానికి ఏం చేశారా, మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, అక్కడ నుంచి ఏమొచ్చి అది మనం మాట్లాడడం తప్ప ఆ వ్యక్తిగత విమర్శలు ఆ కామెంట్స్ వద్దండి. మోహన్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నా మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్. మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నిన్నటి వరకు ప్రధాని అండగా ఉన్నారు, ప్రధాని జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు అని అనుకున్నప్పటికీ నిన్నటి కామెంట్స్ చూస్తే ప్రధానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి గ్యాప్ పెరిగిందా? రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవా? ఏ రకంగా చూస్తారు? సో ఇట్లా మాట్లాడదాం మనం. మీట్లో ఉన్నారు చూడండి రాజేష్ గారు మాట్లాడండి. రాజేష్ గారు ఒక నిమిషం ఉండండి మీరు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు చూడండి. మోహన్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు చూడండి. రామ్ కుమార్ గారు మధ్యలో అడ్డం వస్తున్నారు. ఎవరు రారు, ఏం రారో మీరు మాట్లాడండి. ఆన్సర్ చెప్పాలా? నేను ఆన్సర్ చెప్పినాక ఉండాలి, కొంచెం ఓపిక పడితే కదా. ఓపిక పట్టుకుని మాట్లాడే ఏమన్నా నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాలు ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని చూడకుండా ఏం చేసినారు? గుడ్డి గారిని పనులు తోమినారా? నేనేమేమో అదేమన్నా వల్గర్ లాంగ్వేజా? దాని ఎందుకు అంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదు వాళ్ళు చిన్న చంపినారని ఇప్పుడు అక్కడ కోపం రాదా? దాన్ని ఎట్లా మాట్లాడతారు? మాట్లాడిప్పుడు మీరు మాట్లాడచ్చు కదా, మేము తప్పు చేసినట్టు మేమేదో నేరం మాట్లాడినట్టు మాట్లాడిచ్చేట్టు అవుతుంది కాదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు అంటున్నారు, అప్పులు అన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పింది కూడా అబద్ధమే చెప్తుందా? పార్లమెంట్ దేవాలయం లాంటి పార్లమెంట్ దేశానికి అలాంటి పార్లమెంట్ మాట్లాడేప్పుడు అబద్ధాలు మాట్లాడిస్తారా? బయటకు వచ్చే ఏదో జనాల్లో కూర్చొని మాట్లాడేప్పుడు ఇది నిజాలు మాట్లాడతారా? దీన్ని మీరు మాట్లాడే వాళ్ళు చెప్పింది మీరు వింటారా? వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారా? ఈ రాష్ట్రానికి అప్పుల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో కూర్చింది చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆకాశాన్ని అంటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ పేదరికాన్ని 11.7% ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% తగ్గించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఏ ముఖ్యమంత్రి చేయాలి? వీళ్ళు అంటున్నారు ఏందో మేము నరేంద్ర మోడీ గారు పెద్ద ఇంద్రుడు చూడు బలాటుడు అని. ఆ నరేంద్ర మోడీ గారు కూడా కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రులు కూడా చేయలేని విధంగా మీరు చేసినారని పొగిడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు మేము కూడా పెడతామని చెప్తున్నారు. ఈ రోజు ఇదే ప్రతిపక్షాలు చండాలంగా తిట్టినటువంటి ఈ ప్రతిపక్షాలు ఏమని ఆడోళ్ళు లేనప్పుడు డోర్లు మొగలు లేనప్పుడు ఆడోళ్ళకు డోర్లు తట్టారు, అమ్మాయిలు తీసుకుపోయి అక్కడ పోయి విదేశాలు అమ్ముతున్నారు, మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసింది. ఈ విధమైనటువంటి మాట్లాడిన పెద్ద మనుషులు ఈ రోజు అదే వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి 5,000 కాదు మేము 10,000 ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు వీళ్ళు నీట్ గా చెప్తున్నారంటే మేము నీట్ గా ఇంత కూర్చోన్నా. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇలా ఏ కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ ఇమీడియట్ ఎందుకు వాళ్ళని తీసుకుపోయి సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? అనంతపురంలో ఒక ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని దారుణంగా నరికితే అతను చావు బతుకుల్లో ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి వాళ్ళు బతికించుకొని హాస్పిటల్ పెడితే హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి మీద కంప్లైంట్
చేసినప్పుడు ఆ నరికినటువంటి సరే, వ్యక్తిని ఓకే. కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఆధారం చేసుకుని ఈ ఎన్నికల కమిషన్ మోహన్ రెడ్డి గారు ఏంటండి ఇది బట్టి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. వాళ్ళు ఫిర్యాదు చేస్తే రైట్ ఓకే మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. ఎన్డీఏ కమిషన్ మాట్లాడమన్నారు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే మాట వైఎస్ఆర్ పదే పదే చెప్తా ఉంది. ఒక నిమిషం ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మీరు వినాలండి ప్లీజ్. లక్షితాన్ని చంపేసి చిరుతుపల్లి 6 నెలలు పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి వేస్తే 3 రోజులు పట్టుకున్నారు. సొంత చిన్నాన్ని చంపేస్తే 5 సంవత్సరాలు 2 నెలలు అయింది, ఇంతవరకు దోషులు పట్టుకోలేదు. మరి దమ్మున్న నాయకుడు ఎందుకు పట్టుకోలేకపోయాడు అంటే మీ వల్ల కాలేదా? మీ పరిపాలన చేత కాదా? మీకు పట్టుకునే శక్తి లేదా? ఈ రోజు మోడీ గారు ఏమడిగారు? రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లే పారిస్తాను, దాని ద్వారా డబ్బులు దోచుకుంటా అని చెప్పాడు. సమాధానం చెప్పండి. నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్లే పాలిస్తున్నాడు కదా, దానివల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది కదా. 2, మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నిధులు ఏం చేశారు? పోలవరం కట్టావా, ప్రత్యేక హోదా కట్టా చెప్పట్లేదు కదా. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు 24 గంటలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ ఇది కోబి అలాగ వచ్చేసి. అందుకే నేను అద్దం పంపిస్తాను, అద్దంలో నీ మొహం చూసుకో, నువ్వేనా కాదు తెలుసుకో, తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మానసిక జబ్బు తీర్చుకో అని చెప్పాడు. ఆయన చెప్పింది ఆ మాట. నేను ఆ చెప్పిన మాట మీకు చెప్తున్నా. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఈ మానసిక కోవియాన వచ్చేసింది. బాబు గారు పవన్ గారు జపం చేసి తప్ప నిద్రపడట్లా. మీరు అడుగుతున్నారు రాజేష్ గారు 5 ఏళ్లలో మీరు ఏం చేశారు చెప్పండి అన్నారు. అది చెప్పట్లా. 2,40,000 ఉద్యోగాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేదే 1,50,000 బ్యాక్లాగ్ పోస్ట్ పూర్తి చేస్తాను చేయలేదే. 45 ఏళ్ళకి ఎస్టీసీలు పింఛన్ ఇస్తాను ఇవ్వలేదే. పోలవరం పూర్తి చేస్తాను ఇవ్వలేదే. 21, 22, 23, 24, 25 కూడా అయిపోతుంది ఇవ్వట్లేదే. పోనీ ప్రత్యేక మెడలకు వస్తాను, అడుగులు వస్తాను తెచ్చావా? సిపిఎస్ రద్దు చేసావా? ఇలాంటి పరిస్థితి సమాధానం చెప్పండి. ఎదురు చూస్తున్నావు చెప్పట్లా. చివరికి బీసీ కార్పొరేషన్ పూర్తిగా తొంగలు దొక్కేసి ముస్లిం మైనార్టీ పీకాడు బారేసి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి నువ్వు. దీనికి సమాధానం మాఫియా రాజ్యంగా ఉన్నట్టు చెప్పిన విషయం మోడీ గారు. దానికి సమాధానం చెప్పాలి. మీరు చేయలేదండి. వాళ్ళ డెవలప్ చేసాం, వాళ్ళ పోలవరం కట్టాం, వాళ్ళ ప్రత్యేక వింటారు జనాలు. ఇది కాకుండా బటన్ నొక్కాం. బటన్ ఏం సార్ నొక్కేది? కూడా పిల్లలు నొక్కుతాడు సార్ బటన్ నొక్కేది. రాష్ట్ర ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేని గెలిపించి నేను ముఖ్యమంత్రి చేస్తే బటన్ నొక్కేది కూర్చున్నావు. ఇంతకన్నా చేతగానే ముఖ్యమంత్రి ఉంటారండి? ఇంతకుమన్నా పనికి మాల ముఖ్యమంత్రి చెప్పండి, నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాలు నేను బటనొక్కుంటూ కూర్చున్నట్టు రాష్ట్ర పరిపాలన ఏం కావాలి? రాష్ట్రంలో శాంతి భద్రత ఏం కావాలి? రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలి? రాష్ట్రం కావాల్సిన నిధులు ఏమయ్యాయి? పక్క రాష్ట్రంలో నిధులు ఎందుకు తీసుకోలేదు? రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ నిధులు పూర్తి చేయలేకపోయావు. రాష్ట్రం రైతుల ఆత్మహత్య ఎందుకు ఆపలేకపోయావు? మహిళలకు దిశా చట్టం ఉందో లేదో తెలియని పరిస్థితులు ఉంటే మహిళలు రక్షణ ఎందుకు కల్పించలేకపోయావు? ఇలాంటి అంశాలపై చర్చ వస్తే బాగుంటుంది. కానీ వ్యక్తిగతంగా దోషణలు, ఆయన ఇట్లన్నాడు, ఆయన ఇట్లా ఎందుకు కాలయాపన సార్? విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. పబ్లిసిటీ కోసం ఏదో పని చెప్పుకుంటున్నారు. సిద్ధం సభలు పెట్టి ఏమీ లేదు. 5 ఏళ్ళు నువ్వు ఏం చేసావు చెప్పలేకపోతున్నాడు. బాబు చెప్పడం తప్ప, బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఏమీ చేయడం లేదు, ఏమీ చేయలేదు కూడా. ఇప్పుడు ఎలక్షన్ మీద పడ్డారు. మీరు చెప్పినప్పుడు మీరు చేయనప్పుడు చేయలేదా? టీజీపీని మార్చలేదు, సిఎస్ మాత్రం మార్చారు కదా. ఇప్పుడు మీరు కంప్లీట్ ప్రతిపక్షాలు కంప్లీట్ ఇచ్చాయి. అది యాజ్ పర్ రూల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎవరు కంప్లీట్ ఇచ్చినా ఎంక్వైరీ చేసి మారుస్తారు. ఊరికే మారుస్తారు. మీరు రెడ్ రాసేస్తే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉంటారు. మాట్లాడి ఏ అధికారి అయితే మీకు అడుగులు మడుగులు వస్తున్నాడో, మీకు సేవలు చేస్తున్నాడో శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మీరు అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు రైట్. రాఘవరెడ్డి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్రధాని వచ్చి ఏపీలో వచ్చి ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, టోటల్ గా అవినీతిగా మారిపోయింది అని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఇన్ని రోజులు ఏమనంది, ఈ రోజు ఎలక్షన్ మూమెంట్ వచ్చి ప్రధాని ఈ రకంగా మాట్లాడడం, ఇది నిజంగా ప్రధానికి అన్ని తెలిసే మాట్లాడారా? మీరు నిజంగా ఫైనల్ గా చెప్పండి, సమయం లేదు నాకు. 3 పార్టీల నాయకులు అనర్గళంగా వాళ్ళకి సంబంధించిన ప్రచారం ఎట్లా చేసుకోవాలో పార్టీల ప్రచారం అయితే బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్ యూ. అంతే కదా చేసుకుంటారు.
నరేంద్ర మోడీ అనర్గళంగా మాట్లాడుతున్న ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి 2 సార్లు ప్రధానమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడిన మాటల లోపల ఇప్పుడు ఏటీఎం ఉంది. అప్పుడు ఏటీఎం అన్నాడు, ఇప్పుడు ఏటీఎం అన్నాడు. సరే ఇక ఇవంతా ఇప్పుడు కదా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి, ఏం చేయాలనేది ఏది ప్రజలు నిర్ణయం చేసుకుని, ఓటర్లు నిర్ణయం చేసుకుని. ఇప్పుడు ఈ 5 రోజుల ముందు వచ్చి 4 రోజుల ముందు వచ్చి మాట్లాడితే దింపుడు కల్లా మాష కింద ఉంటుంది తప్ప అది పెద్ద ఏం ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ప్రధానమంత్రి గారంటే నాకు గౌరవం. భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. సరే ఏ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటూ ఏ ప్లాట్ఫామ్ తగ్గట్టు మాట్లాడాలి అవన్నీ కూడా ఆయన వ్యక్తిగతం నేను అట్లా బోధల్చుకోలేదు. కాకపోతే అంత పెద్ద సీనియర్ నాయకుడు ఆయన ఎన్నోసార్లు 2019లో మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 2014లో మాట్లాడిన మాటలు స్క్రోలింగ్ అవుతుంది, ఇప్పుడు 2024లో మాట్లాడిన మాటలు స్క్రోలింగ్ అవుతుంది. అవి చిన్న చిన్న నాయకులకు వర్తిస్తాయి. కానీ భారత ప్రధాని ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి లాంటి వాళ్ళకు కొంత నిన్న మాట్లాడిన దాంట్లో సరిగా ఆయనకు అవసరం ఉందా, అవసరం లేదా, అక్కడ ఊళ్ళకి అవసరం ఉందా, ఏదో మాట్లాడాలని వచ్చేది మాట్లాడింది తప్ప దాని వల్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మారుతారని కానీ ఇలా ఈ మాట్లాడే మాటలన్నీ దగ్గర 6 నెలలు 8 నెలల నుంచి ఈ గలాలు ఆ గలాలు, ఈ యుద్ధాలు ఆ సిద్ధాలు ఈ యుద్ధాలు అన్నింటిలో మాట్లాడుతూ అవన్నీ ప్రజలు నిర్ణయం చేసుకుని, ఓటర్లు నిర్ణయం చేసుకుని. కాకపోతే ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడుకుంటే కొంత నాకు మనసు ఆయన ఒక మంచి నాయకుడు, ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. సరే ఏది మాట్లాడి ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరికి వేయాలనేది, ఎవరు చేయాలనేది. ఒక పార్టీ వాళ్ళు ఏమో పేపర్ పెట్టి చదువుతున్నట్టు మన బీజేపీ నాయకులు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేసినప్పుడు పేపర్ చేసి నడవాలి చూస్తే దాన్ని కట్టుబడి ఉండమని చూస్తే కొందరు పేపర్ లేకుండా బ్రహ్మానందం గారు ఏదో చెప్తున్నారు. బ్రహ్మానందం గారు అసలు పేపర్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎప్పుడు దిగుతారో తెలియదు, ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు అని ఆయన అన్నట్టు ఇలా ఎవరేది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు క్లారిటీ ఉంది. 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వం ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి మళ్ళీ అప్పుడు మొదట్లో ఉన్న కూటమి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. ఇద్దరు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసారు. మేనిఫెస్టోల మీద కట్టుబడి ఉంటే మేనిఫెస్టోలను పక్కన పెట్టి వాటి మీద చర్చ జరగకుండా వేరే రకంగా మాట్లాడుతున్నారు కనుక ప్రజలు అవి కూడా గ్రహిస్తారు. రేపు 13వ తారీఖు నాడు ఓట్లేస్తారు, 4వ తారీఖు నాడు ఏది తెల్లని ఏది. ఓకే అండి, ఓకే రాఘవరెడ్డి గారు, ఓకే థ్యాంక్ యూ అండి. రాఘవరెడ్డి గారు, చర్చల పల్లెలకు రాఘవరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ రామ్ కుమార్ గారికి చర్చల పల్లెలకు ధన్యవాదాలు అండి. మీ అందరికీ చూసాం కదా, మొత్తానికి ప్రధాని ఏపీ పర్యటనలో చూసాం. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన గురిపెట్టారు. మొత్తానికి ఆయన ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రం ఏది అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అప్పులకు బయటికి రావాలి రాష్ట్రం అంటే మాత్రం ఖచ్చితంగా కూటమి అధికారాలకు రావాలి అనే విధంగా మోడీ పిలుపునిచ్చారు. చూద్దాం మా ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ సామారెడ్డి ఆరోపణ.